హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీదు కృతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తమలపాకు రైస్ అండి. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. తమలపాకు రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే తమలపాకులు అవి తీసుకోవాలి, చిన్న సైజు తీసుకోవాలండి. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. మినపప్పు 1 టీ స్పూను, మిరియాలు 10, శనగపప్పు 1 టీ స్పూను, పల్లీలు 2 టీ స్పూను, నువ్వులు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 5, కారం బట్టి తీసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. కుక్కుడు రైస్ 200 గ్రామ్స్, జీలకర్ర 1/2 టీ స్పూను, శనగపప్పు 1 టీ స్పూను, ఆయిల్ తగినంత. చాలా బాగుంటుంది. మనం తమలపాకులు తినము కదండి, జస్ట్ ఈ విధంగా మనము పిల్లలకి చేసి పెట్టేసి చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అనేది వేడైన తర్వాత అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మినపప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటా ఉన్నాను. ఆయిల్ అనేది వేయకూడదు ప్యాన్లో. ఇది మళ్ళీ మాడిపోకుండా చూసుకోవాలి, డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. 1 by 1 డ్రై రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా చేంజ్ అయిపోయినాయి కదా కలరు. నేను ఒక బౌల్లో తీసుకుంటా ఉన్నాను. మరి అదే ప్యాన్లోని శనగపప్పు తీసుకుంటా ఉన్నాను. శనగపప్పు వచ్చేసి 1 టీ స్పూన్ అండి, చిన్న స్పూన్ సరిపోతుంది. మనం క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేనైతే రైస్ 200 గ్రామ్స్ తీసుకున్నా కదా, ఇది కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. మనం ఎక్కువ రైస్ చేయాలనుకున్నప్పుడు క్వాంటిటీస్ కూడా ఎక్కువ పెంచుకోవాలి. శనగపప్పు కూడా మాడిపోకుండా జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు అయిపోయినాయి. ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కానీ నాకు పల్లీలు పొడి ఉంది డ్రై రోస్ట్ చేసుకొని, సో అందుకని నేను డైరెక్ట్గా పల్లీల పొడినే వాడతాను నేను. మిరియాలు కూడా ఒక 10 తీసుకోవాలి. ఆ మిరియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకు పల్లీల పొడి లేకపోతే డ్రై రోస్ట్ ఉంది చేసుకున్నది, ఇలా అది కూడా వేయించుకోవాలి. నా దగ్గర ఉంది కాబట్టి నేను పల్లీల పొడి వేసేస్తాను డైరెక్ట్గా. చూడండి, తమలపాకులు కడిగేసుకొని ఇలా అది కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే తమలపాకు స్మెల్ అనేది, పచ్చి వాసన అనేది పోవాలి. సో అందుకని ఇలా కొద్దిగా స్మెల్ కూడా డ్రై రోస్ట్ అయినప్పుడు మనకు వేరే స్మెల్ కూడా వస్తుందని చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. కరివేపాకు మనం లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, లేదు పిల్లలు తినారనుకుంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. జనరల్గా ఏదైనా ముందు పూర్వకాలంలో ఏదైనా అన్నం తిన్న తర్వాత కరివేపాకు అది తమలపాకులు వేసుకునేవాళ్ళు నోటితో తిన్న తర్వాత. కానీ ఇప్పుడు అది వాడడం లేదు కదండి. సో ఈ విధంగా అయినా మనము పిల్లలకి మనం ఇవ్వగలం. చాలా హెల్త్కి చాలా మంచిది తమలపాకులు అనేది. సో ఈ విధంగా తమలపాకు రైస్ అనేది పిల్లలకి చేసి పెట్టేస్తే చాలా బాగా తింటారు. మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తమలపాకు స్మెల్ అనేది కూడా రాదు, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, తమలపాకులు, కరివేపాకు 2 కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ అనేది మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఇది ఈ పౌడర్ను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 15 days ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకునేస్తే అయిపోతుంది. నేను ఇప్పుడు పొడి చేసుకుంటాను. చూడండి, నేను పల్లీల పొడి కూడా వేస్తున్నాను డైరెక్ట్గా. నేను 2 టీ స్పూన్స్, లేదంటే పల్లీలు ఉంటే పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసేసుకోవచ్చు. చూడండి, నువ్వులు కూడా వేయించుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ నువ్వులు అనేది వేయించి పెట్టుకొని ఉంటాను నేను రెడీగా. సో అందుకనేసి నేను వేయించిన నువ్వులు కూడా 1 టీ స్పూన్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి మిక్సీ జార్లో. ఇది పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఆయిల్ అనేది మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. తర్వాత జీలకర్ర, శనగపప్పు వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. నేను 5 చెప్పాను, డిపెండ్స్ ఆన్ కారము. ఈ 3 వేసేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది మాడిపోకుండా చూసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. మళ్ళీ దీనిలోకి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి. వెల్లుల్లి మనం అట్లానే వేసేసుకోవచ్చు, లేదంటే కచ్చా పచ్చగా చేసుకొనైనా మనం వేసుకోవచ్చు. మన పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే కనుక వెల్లుల్లి అనేది పక్క తీసి పెడతారు పిల్లలు, సో అందుకని కచ్చా పచ్చగా చేసుకొని దీనిలో వేసేస్తూ ఉన్నాను. వెల్లుల్లి దీనిలో వేసినా కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. నేను కొద్ది పసుపు కూడా వేస్తూ ఉన్నాను. మనం చెప్పిన దానిలో వెల్లుల్లి అంటే కనుక 5 తీసుకోవాలండి. 5 రెమ్మలు తీసుకోవాలి. 5 రెమ్మలు తీసేసుకొని కచ్చాపచ్చాగా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు, లేదంటే అలా అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. పసుపు అందు వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత రైస్ వేసేసుకోవాలి. దానిలోకి రైస్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. వేసేసుకొని అంతా మంచిగా కలుపుకునే ముందు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, తమలపాకులు ఇవన్నీ వేసేసి ఆ పౌడర్ దీని మీద వేసేసుకోవాలి, రైస్ మీద. ఇదంతా బాగా అన్నంకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఈ విధంగా పిల్లలకు మనము ఇవి ఇచ్చామనుకోండి, వాళ్ళకు హెల్తీ కూడా ఉంటుంది. వాళ్ళు తమలపాకులనే తిన్నారు కదా, ఈవెన్ మనం కూడా తిన్నాము. సో ఈ విధంగా అయినా మనకు హెల్త్ కోసమైనా మనం అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది ఇన్స్టెంట్ లంచ్ అండి. మన ఇంట్లో ఏమైనా ఆకుకూరలు ఇట్లా ఏం లేనప్పుడు జస్ట్ ఇలా రైస్ చేసుకుంటే, తమలపాకులు జనరల్గా దొరుకుతాయి మనకు, ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మన పిల్లలకు మనము మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు అవుతాం. మనము అప్పుడప్పుడు ఇలాంటి ఐటమ్స్ చేస్తే కూడా పిల్లలు హెల్తీ కూడా ఉంటారు. ఈ పల్లీలు కూడా మనం అట్లే వేసుకోవచ్చు, లేదంటే పొడిన వేసుకోవచ్చు, కానీ పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు. ఒకసారి తిన్న తర్వాత పిల్లలు మళ్ళీ అడుగుతారు మీరు మళ్ళీ చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నచ్చితే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.